దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. సింహరాశి వారికి జూలై 2024 మాసంలో ఇయర్లో జూలై మంత్ 2024లో జాతక ఫలితాలు ఎలా ఉండే అన్న అంశాన్ని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అలాగే యోగించే గ్రహాలు ఏంటంటే రవిగ్రహము, కుజగ్రహము, గురుగ్రహం. ఈ 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి సింహరాశి వారికి. ఇక సింహరాశి వారికి ఈ గ్రహాలు యోగకారకం ఉంటే ఫలితాలు ఏంటి? ముఖ్యంగా రాజకీయ నాయకులలో ఏదైతుందో మంచి పదవి రికగ్నైజేషన్ వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు, అండ్ ఇండస్ట్రియలిస్ట్కు, అండ్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి. సో ఈ విధంగా రవి యోగకారకంగా ఉన్నాడు, చాలా వరకు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు బాగుంటుంది. అండ్ మేనేజర్స్, బ్యాంకింగ్ రంగము, ఎవరైతే కంట్రోలింగ్ పీపుల్, చాలామందిని కంట్రోల్ ఫ్యాక్టరీస్ మేనేజర్స్, వీళ్ళందరికీ యోగకారకంగా ఉంటుంది. తర్వాత కుజుడు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి మీకు ఒక రేషనాలిటీ పెరుగుతుంది అండ్ ఆలోచన విధానం పెరుగుతుంది. చాలా వరకు అన్ని విధాలు బాగుంటుంది. ల్యాండ్ రిలేటెడ్ అండ్ ల్యాండ్స్ కొనే అవకాశం ఉంది. అండ్ ల్యాండ్స్ ఇలాంటివి రియల్ ఎస్టేట్ మళ్ళీ కొత్త ఇప్పుడు డెవలప్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా చాలా వరకు యోగకారకం ఉంటుంది. ఇక గురువు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి మనీ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. రావాల్సిన డబ్బులన్నీ వస్తాయి, వ్యాపారం కూడా బాగుంటుంది. అండ్ మీకు రావాల్సిన డబ్బులన్నీ మీకు వస్తాయి అండ్ వ్యాపారము బాగుంటుంది. సో ఈ విధంగా గురువు కూడా యోగకారకంగా ఉన్నాక ఈ విధంగా ఉంది. అండ్ మిలిటరీ రంగంలో ఉన్న వారికి, రక్షణ రంగంలో ఉన్న వారికి, పోలీస్ రంగంలో ఉన్న వారికి చాలా వరకు బాగుంటుంది. ప్రమోషన్స్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ తర్వాత ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు వాళ్ళు బ్రాంచెస్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. అండ్ వాళ్ళది చాలా వరకు మంచి పొజిషన్లో ఫామ్లో ఉంటారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజేషన్ కలుగుతుంది, గవర్నమెంట్ అప్రూవల్స్ ఇలాంటివన్నీ దొరుకుతాయి. తర్వాత అండ్ ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. అండ్ కొత్త వ్యక్తులతో కూడా పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కొంతవరకు మేలే జరుగుతాయి, కాకపోతే కాన్షియస్గా ఉండాలి. కొత్త వ్యక్తులతో పరిచయాలు మేలే జరుగుతాయి, కాకపోతే కాన్షియస్గా ఉండాలి. ప్రతి ఒక్క కొత్త వారిని నమ్మడానికి వీల్లేదు. సో ఈ విధంగా ఓవరాల్గా ప్రాస్పారిటీ ఉంది సింహరాశి వారికి. ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కొంచెం బంధువులతో కొంచెం శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంది. అనవసరంగా గొడవలు జరిగే అవకాశం ఉంది. మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది రిలేటివ్స్తోని. తర్వాత మదర్కు అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అండ్ ఏదైతే శుభకార్యాలు జరుగుతాయో అనవసరంగా ఖర్చు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంత మానసిక ఒత్తిడి కూడా మీరు గురవుతారు. సో ఇవన్నీ ఎలాంటివి ఉన్నా ఇవన్నిటి నుండి కొద్దిగా ఉపశమనం జరగాలన్నా, మీకు ఆ క్యాపబిలిటీస్ రావాలన్నా మనం చేయాల్సింది ఏంటంటే ఒక రత్నాలు పెట్టుకుందాం ఫస్ట్, మీకు సూటబుల్ రత్నాలు. ఇప్పుడు నేను చెప్పే రత్నాలు ఎవరు కాదనడానికి వీల్లేదు. మేము ఒక రీసెర్చ్ బేస్ ఎంతో టీమ్ ఆఫ్ అస్ట్రాలజర్స్, గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నారు కాబట్టి మీకు ఈ రత్నాలు ఈ రాశి వారికి ఎప్పటికి పెట్టుకోవచ్చు అని జనరలైజ్గా చెప్తున్నాం. ఇదే కాకుండా మీకు ఇండివిజువల్ హారోస్కోప్ మీరు ఒకసారి దివ్య డైమండ్స్కి వచ్చినట్టయితే మళ్ళీ మీ హారోస్కోప్ను స్టడీ చేసి ఇదే రత్నం పడుతుందా ఇంకేదైనా పడుతుందా అన్న విషయాన్ని కూడా చూస్తాం. సో ఇప్పుడు పెట్టుకోవాల్సింది ఏంటంటే కనక పుష్యరాగము, రూబీ, ఈ 2 రత్నాలు పెట్టుకోవడం వల్ల చాలా వరకు క్యాపబిలిటీస్ పెరుగుతాయి. ఇక మీరు నోట్ చేసుకోవాల్సిన విషయము అనుకూలమైన తేదీలు 4, 7, 8, 11, 16, 25 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలను మీరు అనుకూలంగా పరిగణలోకి తీసుకొని ఏ పనైనా ఈ తేదీలో మీరు స్టార్ట్ అయ్యేటట్టు చూసుకోండి. మెజారిటీగా సక్సెస్ అనేది ఉంటుంది. ఇంకా ఏ వివరాలు కావాలన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే ఎట్ మాదాపూర్, అండ్ మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. మిగతా బేగంపేట్, కుక్కట్పల్లి కూడా బ్రాంచ్ ఆఫీసెస్, అక్కడ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. బట్ అక్కడ కూడా అస్ట్రాలజర్స్ ఉంటారు. ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజర్స్ మాత్రం ఉంటారు. అండ్ జెమ్స్ సేల్స్ కూడా ఉంటాయి. టెస్టింగ్ విధానాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మాదాపూర్లో ఉంటాయి. సో ఈ సర్వీసెస్ మీరు గమనించుకొని మీరు మాదాపూర్కి వచ్చే ప్రయత్నం చేయండి. మీరు దగ్గర వాళ్ళైతే బేగంపేట, కుక్కట్పల్లి కూడా మీరు వెళ్ళొచ్చు. అక్కడ అస్ట్రాలజీ సర్వీసెస్, జెమ్ సేల్స్ అనేది ఉంటుంది.